మహాభారతమనగానే ముందుగా గుర్తొచ్చే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాల్లో రాజసూయ యాగం ఒకటి. ఈనాటి విశ్లేషణలో యుధిష్ఠిరుని సార్వభౌమాధికారం, రాజసూయ యాగం వెనుకున్న బ్రహ్మాండమైన తీరును, అలాగే ఆ కథలో దాగిన తీవ్రతను ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. అసలు ఈ మహాకార్యం తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవాలంటే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం అగ్ని ముందు కూర్చుని చేసే ఒక సాధారణ క్రతువు ఏమాత్రం కాదు. యావత్ ప్రపంచంపై తిరుగులేని సార్వభౌమాధికారాన్ని ప్రకటించే మహాఘట్టమిది. ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియాగం జరగాలంటే తెలిసిన ప్రపంచమంతా లోబడి ఉండాల్సిందే. భూమండలంలోని రాజులందరూ తలవంచితే తప్ప ఈ యాగం అసలు మొదలే కాదు. ఇక విషయానికి వస్తే ముందుగా పాండవాగ్రజుడైన యుధిష్ఠిరుని గురించి మాట్లాడుకోవాలి. ఈ మూలకథలో ఆయన కేవలం ఒక సాధారణ రాజు మాత్రమే కాదు. యుధిష్ఠిరుడు సాక్షాత్తు ధర్మానికి సజీవ ప్రతీక. ఆయన వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ధర్మమే పునాదిగా నిలుస్తుంది. మరి ఈ అద్భుత ఘట్టానికి నాంది పలికిన ఆ చక్రవర్తి యొక్క మహాసంకల్పమేమిటో ఇప్పుడు చూద్దాం. అసలు యుధిష్ఠిరుడు ఈ రాజసూయ యాగం ఎందుకు చేయాలనుకున్నాడు? మూలగ్రంథాలను పరిశీలిస్తే దీనికి స్పష్టమైన ద్విముఖ ఉద్దేశ్యం కనిపిస్తుంది. మొదటిది రాజ్యాన్ని శాంతి సమృద్ధితో నింపడం. రెండవది సర్వదేశాలపై సంపూర్ణ అధికారాన్ని ప్రకటించడం. యాగం మొదలు కావటానికి ముందే ప్రపంచ రాజులందరూ తన ఆధిపత్యాన్ని అంగీకరించాలనేది ఇక్కడ ప్రధాన లక్ష్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత అద్భుతమైన రాజకీయ వ్యూహం. ఆ వ్యూహాన్ని అమలు చేస్తూ నలుదిక్కులా విజయఢంకా ఎలా మ్రోగించారో తెలుసుకుందాం. ఇలాంటి అపూర్వమైన తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించడానికి కేవలం శాంతివచనాలు సరిపోవు కదా. అందుకే పాండవ సోదరులు దిగ్విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఒక పక్క భీముడి దండయాత్ర, మరోపక్క అర్జునుడి జైత్రయాత్ర, అలాగే నకులుడి రాజ్య ఆక్రమణ, సహదేవుడి శాసనం. ఇలా 4 దిక్కులా బయలుదేరి ఎదురుపడిన ప్రతి రాజ్యాన్ని జయించి యుధిష్ఠిరుని సార్వభౌమత్వాన్ని ఎలుగెత్తి చాటారు. ఆ సుదీర్ఘ పోరాటాల తరువాత సభలో అడుగుపెట్టిన పరమ పూజ్యుడైన ముఖ్య అతిథి ఎవరో అనే కీలక ఘట్టానికి చేరుకున్నాం. ప్రపంచమంతా జయించబడింది. రాజసూయ యాగసభకు రాజులందరూ చేరుకున్నారు. కాని సరిగ్గా ఇక్కడే ఒక ఉత్కంఠభరితమైన ప్రశ్న ఎదురైంది. అగ్రపూజకు అర్హులు ఎవరు? అత్యంత శక్తివంతమైన, అహంకారం కలిగిన రాజులతో నిండిన మహాసభలో మొట్టమొదటి గౌరవం ఎవరికి దక్కాలి? ఏమాత్రం తేడా వచ్చినా సభ మొత్తం విచ్ఛిన్నం కాగల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అది. ఆ సమయంలో సభాసదులందరూ సుదీర్ఘంగా చర్చించిన మీదట అత్యుత్తముడిగా శ్రీకృష్ణుడి ఏకగ్రీవ ఎంపిక జరిగింది. ఆ మహాసభ సర్వశ్రేష్ఠుడిగా కృష్ణుడిని గుర్తించి ఆ అత్యున్నతమైన మొదటి గౌరవాన్ని ఆయనకే సమర్పించింది. కాని ఈ ఎంపిక ఒక పెను తుఫానుకు దారితీసింది. అదే శిశుపాలుని ప్రాణాంతక ధిక్కారం. ఈ ఏకగ్రీవ నిర్ణయం సభలో అందరికీ ఆమోదయోగ్యం కాలేదు. ఇక్కడే కృష్ణుడు మరియు శిశుపాలుడు మధ్య జరిగిన ఘర్షణ అత్యంత నాటకీయమైనదే. ఒకవైపు కృష్ణుడు అపారమైన సహనంతో ఎన్నో అపరాధాలను క్షమిస్తూ వచ్చాడు. మరోవైపు శిశుపాలుడు రగిలిపోయే అహంకారంతో ఆ అగ్రపూజ గౌరవాన్ని తీవ్రంగా అవమానిస్తూ దుర్వాక్యాలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక పక్క అంతులేని ప్రశాంతత ఉంటే మరోపక్క విధ్వంసకరమైన క్రోధం కట్టలు తెంచుకుంది. అయితే ఎంతటి సహనానికైనా ఒక హద్దుంటుంది. శిశుపాలుణ్ణి నిరంతర అవమానాలను, దుర్భాషలను ఇక ఏమాత్రం భరించలేక కృష్ణుడు చేసిన సుదర్శన చక్ర ప్రయోగం సభను స్తంభింపజేసింది. క్షణాల్లో ఆ తీక్ష్ణమైన ఆయుధం ఆ ధిక్కార రాజు శిరస్సును ఖండించింది. ఆ అపారమైన కోలాహలం మధ్య ఒక్కసారిగా మృత్యు నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దం తరువాత చివరిగా జరిగిందే న్యాయం సాధించిన విజయం. ఈ తీవ్రమైన పరిణామం తర్వాత సభలో ఆటంకాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. పర్యవసానాలు గమనిస్తే యాగం మరింత ఘనంగా కొనసాగింది. ఎలాంటి విఘ్నాలు లేకుండా యుధిష్ఠిరుడు ఆ మహాయాగాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. ఫలితంగా ఆయన తిరుగులేని చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ రాజ్యం కేవలం సాధికారతతోనే కాదు, ధర్మపాలనతో చరిత్రలో గొప్పగా నిలిచిపోయింది. ఈ మొత్తం మహాకావ్యాన్ని, ఈ రాజసూయ యాగఘట్టాన్ని మూలగ్రంథాలు అద్భుతంగా ఒకే ఒక వాక్యంలో కుదించాయి.
అదేమిటంటే ధర్మం, సహనం మరియు న్యాయం ఎప్పటికీ విజయాన్నే తీసుకువస్తాయి. ఇది అక్షరసత్యం. ధర్మబద్ధమైన ప్రవర్తన, అపారమైన ఓర్పు మరియు అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించే న్యాయబుద్ధి, ఈ మూడూ ఉంటే ఎంతటి కష్టాలనైనా దాటి అంతిమ విజయం సాధించవచ్చని ఈ కథ బలంగా నిరూపిస్తుంది. చివరగా ఈ ఉత్కంఠభరితమైన కథానాన్ని విశ్లేషించిన తర్వాత ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతుంది. గందరగోళాన్ని ఎదిరించి నాశనం చేయకుండా నిజమైన శాంతియుత శకాన్ని స్థాపించడం సాధ్యమేనా? అహంకారాన్ని, ధిక్కారాన్ని కఠినంగా అణచివేయకుండా సంపూర్ణమైన శాంతి నెలకొంటుందా? కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ధర్మం నిలబడుతుందా? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.